बरसते बादल। बरसते बादल ये कविता 10वीं कक्षा की हिंदी का प्रथम पाठ है। పిల్లలు ఈరోజు మనము 10వ తరగతి హిందీలోని మొదటి లెసన్ బరస్తే బాదల్ గురించి నేర్చుకుందాం. బరస్తే బాదల్ ఈ పాఠం పాఠంలో తెలుసుకోవాలి. హెడ్డింగ్లోనే అంతా ఏ విధంగా చూడండి. బరస్తే అంటే కురిసే, బాదల్ బాదల్ అంటే మేఘం లేదా మేఘం. బరస్తే బాదల్ అంటే వర్షించే లేదా కురిసే మేఘాలు. అయితే ఇప్పుడు దీంట్లో ఈ పాఠంలో దేనికి చెప్పబడింది అంటే మేఘాలు మరియు వర్షం. దీని గురించే ఉంటుంది ఈ కవిత. అయితే ఈ కవిత రాసిన కవి పేరేంటి అంటే సుమిత్రానందన్ పంత్. బరస్తే బాదల్ కవి పేరు సుమిత్రానందన్ పంత్. సుమిత్రానందన్ పంత్ రాసిన ఈ కవితలోని నాలుగు చదువుతాను. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను దీని యొక్క మీనింగ్ చెప్తాను, ఆ తర్వాత ఆ కవిత నేను చదువుతాను. క్యా గాతీ హో, ఏం పాడుతావో, ఏం పాడుతున్నావో. క్యా గాతీ హో, కిసే బులాతి, ఎవరిని పిలుస్తున్నావు. బతలా దో కోయల్ రాణి, అంటే ఏం పాడుతున్నావో, ఎవరిని పిలుస్తున్నావో పాట ద్వారా చెప్పేయు కోకిలమ్మ అని సుమిత్రానందన్ పంత్ గారు ఆ కోకిలతో అడుగుతున్నారు. ప్యాసీ ధరతి దేఖ్ మాంగతి. ప్యాసీ ధరతి అంటే దాహంతో ఉన్న నేల. దేఖ్ మాంగతి అంటే చూసి, దేన్ని చూసి, ఎండిపోయిన నేలను చూసి అడుగుతున్నావా. హో దేఖ్ మాంగతి హో క్యా, మేఘం సే పానీ, మరి ఆ మేఘాలతో అడుగుతున్నావా, ఏమని, వర్షాన్ని కోరుతున్నావా. అంటే నేల ఆరిపోయింది కదా, ఆ నేల తడవాలి అంటే మేఘాలు కురవాలి అని దీని యొక్క సారం. సుమిత్రానందన్ పంత్ గారు కోకిల ద్వారా లేదా కోకిలతో సంభాషిస్తున్నారు లేదా ప్రశ్నిస్తున్నారు ఈ విధంగా. క్యా గాతీ హో కిసే బులాతి, బతలా దో కోయల్ రాణి. क्या गाती हो, क्या गाती हो, किसे बुलाती, बतला दो कोयल रानी. प्यासी धरती देख मांगती, प्यासी धरती देख मांगती हो, क्या मेघों से पानी. क्या गाती हो, किसे बुलाती, बतला दो कोयल रानी. प्यासी धरती देख मांगती हो, क्या मेघों से पानी. ఈ విధంగా సుమిత్రానందన్ పంత్ గారు కవిత ద్వారా ఎంతో చక్కగా మనకు ఆ కోకిలను ప్రశ్నిస్తూ ఈ కవిత మనకు చెప్పారు. అయితే కవితలోని మొదటి ప్రశ్న కూడా చూద్దాం. ఏంటి మొదటి ప్రశ్న ఏంటి? మీఠే గీత్ కౌన్ గా రహా హై. తీయని పాట ఎవరు పాడుతున్నారు ఇందులో? మీరు కామెంట్ బాక్స్లో రాయండి. తీయని పాట, మీఠే గీత్ కౌన్ గా రహా హై, పాట ఇక్కడ ఎవరు పాడుతున్నారు? కోకిల పాట చాలా తీయగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది కదా, అదే మీఠే గీత్ అంటే మంచి వినసొంపు గల పాట. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? కోయల్, కోయల్ రాణి. मीठे गीत कौन गा रहा है इस कविता में? कोयल रानी. इसका उत्तर है कोयल रानी. दूसरा प्रश्न क्या है? प्यासी धरती पानी किससे मांगती है. మరి దాహంతో ఉన్న నేల వర్షాన్ని లేదా నీటిని వేటితో కోరుకుంటుంది, అడుగుతుంది అంటే వేటితో చెప్పండి? మేఘాలతో. किससे मांगती है प्यासी धरती पानी? बादल से. यस, बादल से इसका सही उत्तर. तीसरा प्रश्न, बादल प्रकृति की शोभा बढ़ाते हैं कैसे. మరి మేఘాలు ప్రకృతి యొక్క సౌందర్యాన్ని పెంచుతాయి కదా, అది ఎలా?
ఎలా అంటే ఎప్పుడైతే వర్షం కురుస్తుందో అప్పుడు ప్రకృతి అంతా కూడా పచ్చగా మారిపోతుంది, అందమైన పూలు వికసిస్తూ ఉంటాయి, వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. కాబట్టి అందమైన ప్రకృతి మనకు ఇస్తుంది ఎవరు? వర్షాకాలం లేదా మేఘాలు. ఈ విధంగా మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? कैसे प्रकृति बादल प्रकृति की शोभा कैसे बढ़ाते हैं? कैसे बढ़ाते हैं? वर्षा से। जब वर्षा होती है तब बारिश बरस, जब मेघ आते हैं, बादल आते हैं, तब वर्षा होती है। इस तरह तीसरा प्रश्न। ఇప్పుడు ఈ కవిత రాసిన కవి ఎవరు? సుమిత్రానందన్ పంత్ కదా. అయితే సుమిత్రానందన్ పంత్ గారి ఇప్పుడు కవి యొక్క పరిచయం, కవి పరిచయం. कवि सुमित्रानंदन पंत। बरसते बादल के कवि का नाम क्या था? सुमित्रानंदन पंत जी। उनका जीवन काल 20 मई 1900 ई और उनका निधन हुआ 28 दिसंबर 1977। అయితే సుమిత్రానంద్ పంత్ గారు 77 సంవత్సరాలు జీవించి ఉన్నారు. అతని జీవితకాలం ఎంత? 77 సంవత్సరాలు. అతను పుట్టింది. హలో పిల్లలు, ఇప్పుడు మీరు ఒకటి గమనించారా? ఇందులో నేను ఒక పాయింట్ మిస్ చేశాను. అదేంటో మీరు గుర్తించి కామెంట్ బాక్స్లో రాయండి. ఆ తర్వాత లెసన్ని మనం ఇంకొక ఎపిసోడ్ లేదా భాగంలో మళ్ళీ మనము కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ టీకే की दुनिया. Thank you for watching.